నాకేమైంది ఇంత డేంజర్ చదువుకుంటున్నా అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పొద్దున్నే కటింగ్ షాప్కి ఇంట్లోకి వెళ్ళి తేలగొట్టిర్రు. ఇంత పెద్దగా ఉన్న ఎంటికలు నావి, నా ప్రియమైన ఎంటికలు. అట్లకి వెళ్ళి ఇట్లా చిన్నగా చేసుకోవాల్సి వచ్చింది బాయ్. ఇక స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయినాం. ఇక పొద్దున్నే నాష్టా చేసినాం. ఇక మా అన్న బిడ్డకి అయితే ఒక రౌండ్ మీద అయితే తీసుకెళ్ళినాం. ఇక పొద్దున్నే డ్యాన్స్ పెట్రోల్ లేదని పెట్రోల్ కొట్టేసిన. మళ్ళీ అదే షాకి మళ్ళీ రిటర్న్ వచ్చినాం, ఎందుకంటే మా ఊళ్ళో ఆడి ఇన్నే ఉండే అన్న కాబట్టి. ఇక మళ్ళీ 2 గంటలకు షాప్కి వచ్చినాం. షాప్కి వచ్చి జీరా సోడా తాగినాం. మళ్ళీ ఇంట్లో వచ్చి 3 గంటలకు కూర్చున్నాం. కానీ డాడీ ఫోన్ చేసి బెడే నడువు అని బయటికి వెళ్ళగొట్టిండు. ఇక బయటికైతే పోయినాం పైసలు దేనికి. ఇక వస్తా చూడొచ్చు, బోత్ పైసా అయిపోయినాయి అందా పైసా. ఇక మళ్ళీ నైట్ 11 గంటలకు ఫ్రీ అయినా గాయస్. ఇక దాని తర్వాత ఇక కూర్చున్నా చదువుకోనికి. ఇక ఈరోజు కోసం అయితే ఇంతే, కొంచెం హెల్త్ బాగాలేదు, సో కాబట్టి వ్లాగ్స్ అయితే చేస్తలేను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.